చాలా 252 జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా డెస్క్ జర్నలిస్టులను సెకండరీ గ్రేడ్ జర్నలిస్టులుగా పరిగణిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఇది మాది ఒకటే డిమాండ్. అక్రిడేషన్ కార్డు పాత పద్ధతిలోనే ఇవ్వాలి. ఎండా వాన అనకుండా లెక్క వాళ్ళ శరీరానికి ఆరోగ్యానికి లెక్క చేయకుండా రాత్రంతా కష్టపడే మన డెస్క్ ఇన్ఛార్జ్ జర్నలిస్టులకు అందరికీ అండగా నిలుస్తున్నాం. వాళ్ళ ప్రధానమైన సమస్యను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకొని వాళ్లకు పాత పద్ధతులను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ జీవోను అమలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందో అది తక్షణమే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా డెస్క్ జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు డెస్క్ జర్నలిస్టుల పక్షాన 252 జీవోను రద్దు చేయాలని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఫోటోగ్రాఫర్ యూనియన్స్, వీడియోగ్రాఫర్ యూనియన్స్ అండ్ డెస్క్ సబ్ ఎడిటర్ యూనియన్స్, మా సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు అందరికీ ధన్యవాదాలు. పాత పద్ధతిలో ఏదైతే ఉన్నదో మన జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాలి. ఆ డెస్క్ జర్నలిస్టు ఉన్న పాత జీవోను రన్ చేస్తూ కొత్త జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తెచ్చిన కొత్త జియో 252 రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలి. ఫీల్డ్ జర్నలిస్టు, డెస్క్ జర్నలిస్ట్ అనే ఒక విభజన రేఖను తెచ్చిన గవర్నమెంట్ దీన్ని మానుకోవాలి. పాత విధానాన్ని అక్రిడేషన్లు అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.